నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్తీ జరిగింది వాస్తవమే అని చెప్పి ఇప్పటికే చాలాసార్లు వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. పబ్లిక్ ముందట, మీడియా ముందట కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మరి కఠినమైన శిక్షలు పడతాయి బాధ్యతులందరికీ కూడా అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఈ కేసులో ఆయన బాధ్యుడు కాదా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. వైవి సుబ్బారెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే వినిపిస్తాను సార్. కల్తీ జరిగిందని నేను ఒప్పుకోవడం కాదు, సిట్ వాళ్ళు రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. కల్తీ కారకులైన వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశారు స్వామి. వాళ్ళందరిపై చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని వాళ్ళు సిట్ రిపోర్ట్ లో కూడా రాశారు కదా. ప్రధానంగా ఎందుకు ఉందనేది అపవాదం మా పార్టీ మీద మా మీద మోపారు చంద్రబాబు నాయుడు గారు. దానిపై మేము సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ సిట్ ఎంక్వైరీ చేసింది. దాంట్లో జంతుకోలేదు. ఎస్, కల్తీ జరిగిన గీ సప్లై చేశారని చెప్పారు. దానికి బాధ్యులైన వాళ్ళు కూడా ఎవరెవరు బాధ్యులో వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, మరి కల్తీ జరిగింది నిజమే, సిట్ కూడా చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సిట్ చెప్పింది. కానీ జంతుకో కలవలేదు, మా పైన ఆ నేరం మోపుతున్నారు అంటున్నారు. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కఠినమైన శిక్షలు పడాలి అంటున్నారు. మరి ఈయన బాధ్యుడు కాదా ఈ కేసులో? మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ వీడియోని ఎవరైతే సిబిఐ ఆఫీసర్లు ఉన్నారో కేసు దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన ఆఫీసర్లకి పంపించాలి. ఎందుకు అంటే వైవి సుబ్బారెడ్డి మరి ఎట్లా తప్పించుకున్నాడు. ఆ తప్పించుకోవటానికి కారణాలు ఏంటి అనేది మనం కాదు చెప్పాల్సింది, సిబిఐ ఆఫీసర్లు చెప్పాలి. ఇప్పుడు ఆ కేసులో ఉన్న వాళ్ళవి మొత్తం 36 పేర్లు పెట్టారు కదా. ఆ 36 మంది కలిసి కుట్ర పన్నారు అని సిబిఐ చెప్తుంది. ఆ కుట్ర ఈ 36 మంది కలిసి పన్నితే పారుతుందా అనే దానికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? సిబిఐ ఆఫీసర్లు చెప్పాలి. లేదు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న ఒక ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు సమాధానం చెప్పాలి. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, ఎంత ధైర్యంగా సుబ్బారెడ్డి పబ్లిక్ ముందరకు వచ్చి ఎట్లా చెబుతున్నాడో చూడండి. మొత్తం అంతా ఈ కాడూరు చిన్నప్పన్న. ఎవరు కాడూరు చిన్నప్పన్న? నీకు టీటీడీ ఎంప్లాయా? లేదు ఏదన్నా బాధ్యత ఉన్నదా? కాడూరు చిన్నప్పన్న వాట్ ఈజ్ హీ? అతను కేవలం వైవి సుబ్బారెడ్డి పిఏ. వైవి సుబ్బారెడ్డి పిఏ ఈ నేరానికి పాల్పడితే వైవి సుబ్బారెడ్డి బాధ్యుడు కదా? ఈ మాత్రం లాజిక్ సిబిఐ ఆఫీసర్లకు తెలీదా? సిబిఐ ఆఫీసర్లు ఎందుకు ఇగ్నోర్ చేశారు? ఆ పాయింట్ని ఎందుకు ఇగ్నోర్ చేశారు? సమాధానం చెప్పాల్సింది ఎవరు? సిబిఐ సమాధానం చెప్పాలి. ఈ రోజున నేను తప్పించుకున్నాను అన్న ఆనందంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నాడు. భూమన కరుణాకర్ రెడ్డి ఆల్రెడీ చెప్పేశాడు, మేము తప్పించుకున్నాం. మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వాదించటం వల్లే మేము తప్పించుకున్నాం అని పబ్లిక్గా చెప్తూ ఉన్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఈ ముగ్గురు రెడ్ల ఈ ముగ్గురు రెడ్ల కన్సార్టియము కుట్ర పన్నాలి అంటే పైనుంచి ఆదేశాలు లేకుండా ఈ ముగ్గురు చేయగలుగుతారా? అంటే సీఎం వాళ్ళ నుంచి ఎవరో చెప్పి ఉండాలి. లాజికల్గా ఆలోచిస్తే వీటికి సంబంధించిన ఆధారాలు బయటికి తేవాల్సింది ఎవరు? నేను కాదు, మీరు కాదు, సిబిఐ తేవాలి. సిబిఐ తీసుకొచ్చి ఇదిగో అయ్యా ఇది కుట్ర జరిగింది అని చెప్పాలి. చెప్పిందా? చెప్పలా. వైవి సుబ్బారెడ్డిని వదిలేసింది, భూమన కరుణాకర్ రెడ్డిని వదిలేసింది, ధర్మారెడ్డిని వదిలేసింది. వీళ్ళకి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంటే వాళ్ళని వదిలేసింది. మరి ఇంతమందిని వదిలేసి ఒక చిన్నప్పన్నను పట్టుకుంది. ఓకే నీకు ఆధారాలు దొరకలేదు. నీకు ఆధారాలు దొరక్కపోతే ఏం చేసి ఉండాల్సింది అంటే, నాకు ఆధారాలు దొరకట్లేదు, నేను తూర్పు తిరిగి దండం పెడుతున్నాను, మీరందరూ కూడా దండం పెట్టండి అని చెప్పాలి. ఈ రోజున హవాలా జరిగిందని నువ్వే చెప్తున్నావు. కాడూరు చిన్నప్పన్న నీకు వైవి సుబ్బారెడ్డికి పిఏ అని నువ్వే చెప్తున్నావు. కాడూరు చిన్నప్పటి నుంచి
దాదాపుగా 4,78,00,000 స్వాధీనం చేసుకున్నానని చెప్పి వాళ్ళ అకౌంట్లో ఉన్నాయని చెప్తున్నావు. ఇంకో 19 కోట్ల రూపాయలు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి, ఎవరైతే ఈ పిరమిల్ జైన్ వాళ్ళు ఉన్నారే వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్తున్నావు. వాళ్ళ అకౌంట్లో ఉన్నాయని చెప్తూ ఉన్నావు. ఇన్ని చెబుతున్నా నువ్వు సుబ్బారెడ్డిని ఎందుకు ఫిక్స్ చేయలేదు? అందుకనే సుబ్బారెడ్డి వచ్చి బయటకు వచ్చి అంత ధైర్యంగా చెప్తున్నాడు. సుబ్బారెడ్డి ఇంకొక అతి పెద్ద అబద్ధం ఏం చెప్తున్నాడు అంటే జంతు కొవ్వు లేదు అని చెప్పింది అని చెప్తున్నాడు. కల్తీ జరిగిన మాట వాస్తవం. ఆ కల్తీకి అతను బాధ్యుడు కాదు. జంతు కొవ్వు లేదు అన్న సెంటెన్స్ వరకు అతను బాధ్యుడు అనమాట. అతను హ్యాపీ, సంతోషం. ఏంటిది? దేవుడితోటి రాజకీయాలు ఆడుతున్నాడు ఈ వైవి సుబ్బారెడ్డి. ఏమనుకుంటున్నావు? నీకు సిట్ రిపోర్టు ఛార్జ్షీట్ ఇచ్చిన తర్వాత నువ్వు సిగ్గుపడి అసలు పబ్లిక్లోకి రాకూడదు. సిగ్గుపడాలి. నువ్వు పబ్లిక్లోకి రాకూడదు, నీ మొహం చూపించకూడదు. ఎందుకు అంటే దేవదేవుడికి నైవేద్యాల్లో ఈ కెమికల్ నెయ్యిని కలిపి పెట్టావు కదా, దానికి బాధ్యుడివి నువ్వు. నీ కాడూరు చిన్నప్పన్న ఉన్నాడు, నీ పిఏ ఉన్నాడు అంటే నువ్వే. ఇంకెంతమంది ఉన్నారు? ఇంకెంతమంది ఉన్నారు? నీ రిలేటివ్స్ ఉన్నారు అందులో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిలేటివ్ ఉన్నాడు ఒక అతను. భూమన కరుణాకర్ రెడ్డి రిలేటివ్స్ ఉన్నారు. ధర్మారెడ్డి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మనిషి. మీరందరూ కలిసి నేరం చేసి, ఓకే, నేననే పాయింట్ ఏంటంటే సిబిఐకి ఆధారాలు దొరకలేదు. సిబిఐకి ఆధారాలు దొరక్కపోతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్న వదలాలి కదా, ఎందుకు వదలలేదు? వీళ్ళందరూ కాడూరు చిన్నప్పన్న సంతకం పెట్టాడా? సంతకం ఏది టెండర్ నిబంధనలు మార్చిన ఆ పేపర్ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టింది ఎవరు? అతనికి బాధ్యత లేదా? దేశం మొత్తం ఇదే క్వశ్చన్ అడుగుతున్నది సిబిఐని. దేశం మొత్తం అడుగుతున్నారు. ఈ రోజున ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళు తప్పించుకొని వాళ్ళు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్సులు పెడుతున్నారు. మేము లేము, మేము లేము, మేము లేము, మేము లేము. ఇది పరిస్థితి. మీకు దేవదేవుడికి అన్యాయం చేసి ఈ కేసు నుంచి తప్పించుకున్నాము అని ఆనందపడుతుంటే ఆ ఆనందం కలకాలం నిలబడుతుందా అనేది నా సూటి ప్రశ్న. ఆల్రెడీ ధర్మారెడ్డి ఈ క్షోభను అనుభవించాడు. నేను వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళను, నేను వ్యక్తిగతంగా ఆయనకి ఏం జరిగిందో నష్టం చెప్పను, కానీ భర్తీ చేయలేని నష్టం తగిలింది ఈ వైవి సుబ్బారెడ్డి పరిస్థితి ఏంటి? మొత్తం ఆయన కొడుకు విక్రాంతరెడ్డి గన్ పాయింట్లో కాకినాడ సెజ్ని, కాకినాడ పోర్టుని ఆయన కేవీ రావు అనే ఆయన దగ్గర నుంచి రాయించుకున్నాడని అదొక పెద్ద డీల్ కేసు ఉంది కదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే భూమన కరుణాకర్ రెడ్డి సంగతి సరే, అతని మీద చాలా కేసులు ఉన్నాయి. ధర్మారెడ్డికి ఆల్రెడీ పర్సనల్ వ్యక్తిగతంగా నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఘోరమైన అవమానం జరిగింది. 151 ఎక్కడ, 11 ఎక్కడ. అంటే వీళ్ళందరూ కూడా ఇంకా సిగ్గు లేకుండా పబ్లిక్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ వాదనని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ వాదనని సపోర్ట్ చేసుకోవటానికి హిందూయేతరులని వాడుకుంటున్నారు. మొత్తం చాలామంది, నేను పేర్లు కూడా చెప్తా, క్రైస్తవ మతానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అన్నీ దిగి ఈ సోషల్ మీడియాలో క్యాంపెయిన్లు చేస్తున్నాయి. జంతు కొవ్వు లేదు, జంతు కొవ్వు లేదు, జంతు కొవ్వు లేదు. మరి కెమికల్ నెయ్యి కదా, సింథటిక్ నెయ్యి కదా, అది క్యాంపెయిన్ చేస్తావా నువ్వు? అది చెయ్యట్లా. మొత్తం క్రైస్తవ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వేరే వేరే పేర్లతోటి దిగి రంగంలో దిగి మీకు ఇంకో విచిత్రం చెప్పాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులు భయపడిసి వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ వెంకటేశ్వర కోపం వస్తే మన పరిస్థితి ఏంటి? వాడెవడు సపోర్ట్ చేయటంలే. మీరు గమనించండి, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నదంతా హిందువుల ముసుగులో ఉన్న క్రైస్తవులు, ఆ క్రైస్తవ సంఘాలు, దానికి సంబంధించిన మనుషులు, వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిజమైన హిందువులు భయపడి చచ్చిపోతున్నారు ఇది ప్రచారం చేయాలంటే. అందుకని ఒక్కొక్కళ్ళు తప్పుకుంటున్నారు పక్కకి. ఇది జరుగుతున్నది. అందుకని సుబ్బారెడ్డి వచ్చి ఇట్లా చెప్పటానికి కారణం, భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి అట్లా చెప్పటానికి కారణం, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంకా తన వాదనని సపోర్ట్ చేసుకోవటానికి కారణం
సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీటులో ఉన్న లోపాలు. ఈ లోపాలు మరి ఇట్లా వదిలేస్తారా, ఇదే ఫైనలా అని మీరు అడగచ్చు. ఇది ఫైనల్ కాదు. గవర్నమెంట్ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ని వేసింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ దగ్గర నుంచి రిపోర్టు రాగానే కోర్టులో ఇంప్లీడ్ అవుతారు. నేను చెప్తున్నా వినండి. ఇదంతా కూడా వీళ్ళు ఏ తిమ్మిని బమ్మిని తిమ్మించేసి సిబిఐనో లేకపోతే ఎవరిని మేనేజ్ చేశారో చేసుకున్నారు వీళ్ళు. డౌటే లేదు అందులో. ఎవరిని సిబిఐనే అంటే సిబిఐనే మేనేజ్ చేస్తారా అంటారు. ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ ఐపీఎస్లు కూడా ఉన్నారు కదా. ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నాడు కదా. ఆ ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్కి ఈ సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు తెలీదా? ఎన్డీవీఐ రిపోర్టు గురించి విశ్లేషించే అంత తెలివితేటలు లేవా? ఎట్లా ఒప్పుకున్నారు? అంటే నేనేం చెప్తున్నానంటే వాళ్ళ రిపోర్టులో, వాళ్ళ ఇంటర్నల్ రిపోర్టులో వాళ్ళు కూడా నిరసన తెలిపారేమో మనకు తెలియదు. కానీ బయటికి వచ్చిన ఛార్జ్షీట్ ఇది. ఛార్జ్షీట్ ఈ విధంగా సుబ్బారెడ్డి గురించి లేకపోతే కరుణాకర్ రెడ్డి గురించి ధర్మారెడ్డి గురించి లేదు. కానీ ఛార్జ్షీట్లో మరి అదే సిబిఐ ఆఫీసర్లు స్టేట్ గవర్నమెంట్కి పంపించిన రిపోర్టులో ధర్మారెడ్డి పేరు పెట్టారు కదా, అనిల్ కుమార్ సింఘాల్ పేరు పెట్టారు కదా, బాలాజీ పేరు పెట్టారు. బాలాజీ ఆయన చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఆయన పేరు పెట్టారు కదా. మరి ఈ 3 పేర్లు ఇందులో ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ క్వశ్చన్లు ఉన్నాయి, అన్ని అనుమానాలు ఉన్నాయి. ఇంకొకటి, వైవి సుబ్బారెడ్డి చెప్పింది శుద్ధాబద్ధం. ఛార్జ్ షీట్లో జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పింది అని అతను చెబుతున్న మాట శుద్ధాబద్ధం. ఛార్జ్ షీట్లో ఉన్నది జంతు కొవ్వు కలిసింది అని చాలా స్పష్టంగా ఉంది. చాలా స్పష్టంగా ఉంది. జంతు కొవ్వు లేదు అనే విషయం అక్కడ లేదు. క్లీన్ చిట్టి ఇవ్వలేదు. ప్రచారం చేస్తున్న క్రైస్తవ సంఘాలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీ దేవుడి గురించి, మీ నమ్మకాలు, మీ మత నమ్మకాలు, విశ్వాసాల గురించి ఎవరైనా ఇదే విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మీకు ఎంత బాధ కలుగుతుంది? అందుకని హిందువులకు కూడా అంతే బాధ కలుగుతుంది. మేము వేరే మతం వాళ్ళం, మాకు వెంకటేశ్వర స్వామి మాకు దేవుడు కాదు అనుకుంటున్నారేమో. వెంకటేశ్వర స్వామి, నువ్వు కొలిచే దేవుళ్ళలో కూడా వెంకటేశ్వర స్వామి ఉంటాడు, నేను కొలిచే దేవుళ్ళలో కూడా వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అందుకని మీరు పాప భీతి లేకుండా మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అన్న ఒక వితండవాదంతో మీరు ఈ ప్రచారాలు చేస్తుంటే మానుకోండి. మీకు ఇప్పటికే తగిన శాస్తి జరిగింది, ఇంకా జరుగుతుంది. అందుకని జంతువుల కొవ్వు లేదు అని ఛార్జ్ షీట్లు కూడా చెప్పలేదు. సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళు ఎన్ని రకాల వేషాలు వేసినా ఖచ్చితంగా దొరుకుతారు, చట్టానికి దొరుకుతారు అనేది నా విశ్వాసం. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నా నమ్మకం అది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.